Yes, friends, SSC, CHSL, Tier 1, model test number 111111. My twin is 5 minutes younger than myself. తప్పు మిత్రమా, ఎక్కడ తప్పు ఉందయ్యా? The error is there with myself. Yes, younger than myself కాదు, younger than I. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం. ఎస్, ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసున్నటువంటిదే. యు ఆర్ యంగర్ దాన్ మీ అనేటువంటి బిట్ ని మనం సుప్రభాతంలోని రూల్స్ లో కూడా నేర్చుకున్నాం. యు ఆర్ యంగర్ దాన్ మీ కాదు మిత్రమా, ఈ చివర మీ ఉండడం తప్పైంది. ఎందుకంటే ప్రొనౌన్స్ టేబుల్లో యు అనేటువంటిది సబ్జెక్ట్ అయినప్పుడు దాని యొక్క కంపారిజన్ కూడా సబ్జెక్ట్ అయి ఉండాలి. సో దట్ అక్కడ అప్లై చేయవలసినది ఐ. యు ఆర్ యంగర్ దాన్ ఐ అనేటువంటిది కరెక్ట్. యు ఆర్ యంగర్ దాన్ మీ కాదు, యు ఆర్ యంగర్ దాన్ ఐ. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, షీ ఈస్ ఓల్డర్ దాన్ హిమ్ అని అన్నాను. ఎస్ మిత్రమా, అనుష్క శర్మ కోహ్లీ కన్నా పెద్దది. షీ ఈజ్ ఓల్డర్ దాన్ హిమ్. రాంగ్ అయ్యా. ఇక్కడ షీ అనేటువంటిది సబ్జెక్ట్ కావున ఇక్కడ హిమ్ అనేటువంటిది రాకూడదు, ఇక్కడ హీ మాత్రమే రావాలి. సో దట్ షీ ఈజ్ ఓల్డర్ దాన్ హీ అంటే కంపారిజన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్స్ మధ్యలోనే ఉండాలి తప్ప యంగర్ దాన్ మీలో మీ ఎర్రర్ అయింది, ఓల్డర్ దాన్ హిమ్ లో హిమ్ ఎర్రర్ అయింది. అలా యూస్ చేయడం అనేది తప్పు. సో దట్ మాస్టారు, మరి ఎవరు ఉండాలండి? ఐ అనేది సబ్జెక్ట్, వి, యు, హీ, షీ, ఇట్, దే. కంపారిజన్స్ ఎప్పుడు కూడా వీటి మధ్యలోనే ఉండాలి తప్ప హిమ్, హెర్, దెమ్ మొదలైనవి వాడకూడదు. ఎస్, షీ ఈజ్ టాలర్ దాన్ హిమ్ కాదు, షీ ఈజ్ టాలర్ దాన్ హీ. గమనించండి, కంపారిజన్స్ ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ప్లేస్ లోనే ఉండాలి. సబ్జెక్ట్స్ ఎవరయ్యా అంటే ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్, దే థర్డ్ పర్సన్ ప్లూరల్. కంపారిజన్ ఎప్పుడు కూడా వాటి మధ్యలోనే ఉండాలి. కావున మిత్రమా, ఇప్పుడు ఈ బిట్లోకి మరొకసారి రండి. ఏం చెప్తోందయ్యా ఈ బిట్ అంటే, మై ట్విన్ ఈజ్ 5 minutes యంగర్ దాన్ మై సెల్ఫ్ కాదు, యంగర్ దాన్ ఐ. సో దట్ ఎర్రర్ సిలో ఉందయ్యా. సిలో ఎర్రర్ ఉంది కాబట్టి థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 2. టెంజింగ్ నార్గే క్రియేటెడ్ హిస్టరీ ఎప్పుడయ్యా? ఆన్ మే 29th. నేను ఆర్తో స్టార్ట్ చేస్తున్నాను అన్నప్పుడు కిందనున్న 4 ఆప్షన్స్ అనే చూడండి. 4th ఆప్షన్ కనపడుతోంది. టెంజింగ్ నార్గే క్రియేటెడ్ హిస్టరీ ఆన్ మే 29, 1953 when he and Sir Edmund Hillary became the first men to conquer Mount Everest. RQP. ఒకసారి మీరు చదువుకోండి, మీకు టైం ఇస్తున్నాను, లేదా నాతో పాటుగా చదవండి. టెంజింగ్ నార్గే క్రియేటెడ్ హిస్టరీ ఆన్ మే 29th, 1953 when he and Sir Edmund Hillary became the first men, plural అది, to conquer Mount Everest. So that, my dear friends, RQP. My answer is 4th one. Come on, my dear friends. Question number 3. A piece of cake కన్నా కేక్ వాక్ అనే పదాన్ని వాడతాం, పీస్ ఆఫ్ కేక్ అనే పదాన్ని వాడతాం. ఎవ్రీథింగ్ టేస్ట్ నైస్ టు ఏ హంగ్రీ పర్సన్ కాదు. గెటింగ్ ఏ స్మాలర్ షేర్ దాన్ ఎక్స్పెక్టెడ్ కాదు. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు ఫర్గెట్ టేస్టీ ఫుడ్ కాదు మిత్రమా. ఇట్ ఈజ్ సంథింగ్ ఈజీలీ అచీవ్డ్. సంథింగ్ ఈజీలీ అచీవ్డ్, దట్ ఈస్ ద 4th ఆప్షన్.
సో దట్ యూ కెన్ గో విత్ ఫోర్త్ ఆప్షన్. కేక్, పీస్ ఆఫ్ కేక్ అంటే విచ్ ఈజ్ వెరీ ఈజీ అని అర్థం. ఫోర్త్ క్వశ్చన్ లోకి వచ్చినాను. హ్యావింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ అండ్ ఓవర్లీ అన్నాడు అంటే క్రిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూని తెలియచేయడము, కంప్లీట్గా తెలియచేయడము. దీన్ని ఎలా చెప్పాలండి అంటే ఎస్, హెల్యూజినేట్ అంటే అదొక ఇమాజినేషన్, కాంట్రావెన్ వ్యతిరేకత, అండ్ ఎక్స్పాన్షన్ కాదు, ఇట్ ఈజ్ అ జడ్జిమెంటల్. ఒక్కసారి మరలా చదువుకుందాం. హ్యావింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ అండ్ ఓవర్లీ క్రిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్రిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పడమే దట్ ఈజ్ కాల్డ్ జడ్జిమెంటల్ అని అంటాం. సో దట్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 5. She has fallen out with the boy she was supposed to marriage. Yes, ఆ బాయ్తో ముందుగా ఆమె గొడవ పడిందట. ఎస్, ఫెల్ అవుట్ కాదు, హ్యాజ్ ఫాలెన్ అవుట్ ఆఫ్ ద బాయ్ కాదు, హ్యాజ్ ఫాలెన్ ఇన్ విత్ కాదు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫాలెన్ అవుట్ ఎవరితోనైతే ఆమె వివాహం జరిగిందో ఆ అబ్బాయితో అంతకుముందు ఆమె గొడవ పడి ఉందట. కాబట్టి దాన్ని అంటున్నాడు షీ హ్యాజ్ ఫాలెన్ అవుట్ అని. ఫాలెన్ అవుట్ డిస్ప్యూట్, క్వారెల్ అని అర్థం. ఒక్కసారి చదివి అర్థం చేసుకోండి. షీ హ్యాజ్ ఫాలెన్ అవుట్ విత్ ద బాయ్, ఆ అబ్బాయితో అంతకు ముందు ఆమెకు గొడవ జరిగింది. షీ వాజ్ సపోజ్డ్ టు మ్యారీ, అదే అబ్బాయిని ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోతోంది. సో దట్ ఇచ్చినటువంటి వాక్యంలో ఏ విధమైనటువంటి ఎర్రర్ లేదు, కావున వీ కెన్ గో ఫర్ నో ఇంప్రూవ్మెంట్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 6. obtain something by force, threats or other unfair means. దేనినైనా బలవంతంగా బెదిరించి తీసుకున్నట్లయితే, అలా బెదిరించి తీసుకోవడాన్ని ఏమంటారయ్యా? ఎక్స్టార్షన్ అంటారు. అవతల వ్యక్తి బలహీనతను లేదా మనకున్న బలాన్నో చూపించి బై ఫోర్స్ ద్వారా కానీ బై థ్రెట్ ద్వారా కానీ అక్రమమైన మార్గాలలో కానీ దేన్నైనా పొందడము, దానిని ఎక్స్టార్షన్ అంటారు. రిసెంట్ అంటే అసంతృప్తయ్య, ఎస్ ఎన్కంపాస్ మీకు తెలుసున్న విధమే. రిగ్రెట్ అవుతున్నాము అంటే సారీ ఫీల్ అవుతున్నాము అని అర్థము. సో దట్ హియర్ ఇట్ ఈస్ ఎక్స్టార్ట్, సెకండ్ ఆప్షన్. ఎస్, ఇఫ్ ద స్క్రీన్ వాజ్ ఎనీ బ్రైటర్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అంటున్నాడు. ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ అనేది మనం గమనించాలి, ఇక్కడ ఇఫ్ని గమనించాలి. ఒక్కసారి రూల్స్లోకి వెళ్దాం. రూల్స్లో సుప్రభాతంలో మనం మాట్లాడుకుంటాం. ఇఫ్ ప్లస్ V1 వచ్చినప్పుడు ఎస్ మిత్రమా విల్ ప్లస్ V1 రావాలని. ఎస్, ఇఫ్ ప్లస్ V2 ఉన్నప్పుడు కమాన్ మై డియర్ ఫ్రెండ్స్ వుడ్ ప్లస్ V1 అవ్వాలని. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నప్పుడు, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నప్పుడు మిత్రమా దట్ ఈజ్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని నేర్చుకున్నాం. ఇఫ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ V2 వుడ్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇంతకు ముందు మనం చూసిన వాక్యంలో వుడ్ హ్యావ్ బీన్ కనపడింది, ఇఫ్ కూడా కనపడుతోంది. అంటే మన ఆన్సర్ ఏమై ఉండాలి? హ్యాడ్ ప్లస్ V3. మనం చూసిన స్టేట్మెంట్ లో వుడ్ హ్యావ్ బీన్ ఉంది, ఇఫ్ కూడా ఉంది, అంటే ఇంకేముండాలి? హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఒక్కసారి చూద్దాం. అదిగదిగో వుడ్ హ్యావ్ బీన్ ఉంది, ఇఫ్ కూడా కనపడింది, కాబట్టి ఏముండాలి? హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. కావున దిస్ ఈజ్ రాంగ్ వన్. మరి వాట్ ఈస్ ద రైట్ వన్? ఎస్, హ్యాడ్ బీన్ బ్రైటర్. ఇప్పుడు ఒక్కసారి అప్లై చేసి చదువుకుందాం. ఇఫ్ ద స్క్రీన్ హ్యాడ్ బీన్ బ్రైటర్, స్క్రీన్ కనుక బ్రైటర్ గా ఉండి ఉన్నట్లయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్ టు రీడ్ ఫ్రమ్ ద టాబ్లెట్, అది ఈజీ అయి ఉండేది అని అంటున్నాడు. సో దట్ ఈస్ ద వన్, ఆప్షన్ నెంబర్ 3. ఇఫ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ V2 వుడ్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఎస్, ఇన్ఫెర్నల్ అని అర్థమయ్యా. ఇది ఇన్ఫెర్నల్ అంటే రిలేటెడ్ టు అండర్ వరల్డ్ అని, లేదా రిలేటెడ్ టు హెల్ అని అర్థం, నరకానికి సంబంధించింది. అండ్ అది సమ్వాట్. ఇక్కడ మనం మాంగూస్ అన్నప్పుడు MO వాడాలి. ఇది ఒక మమాల్,
మనకు తెలుసు ఇదొక జంతువు అన్న విషయం తెలుసు. అదేవిధంగా మనం చూసినప్పుడు ఎస్, డోర్సల్ అనే పదము అప్పర్ పార్ట్ ఆఫ్ ద యానిమల్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద యానిమల్ దట్ ఈజ్ డోర్సల్. కరెక్ట్ గా ఉందయ్యా. సమ్వాట్ అన్నప్పుడు ఈ ఉండాలి. ఇది ఎంఏ కాదు, ఎంఓ. ఇన్ఫెర్నల్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? దట్ ఈజ్ రిలేటెడ్ టు అండర్ వరల్డ్ ఆర్ హెల్, నరకానికి సంబంధించింది. సో దట్ వన్ మోర్ టైం మిత్రమా, మీరు జాగ్రత్తగా చూడండి. ఇన్ఫెర్నల్, INFERNAL, రిలేటెడ్ టు అండర్ వరల్డ్ ఆర్ హెల్. Dorsal or dorsally, that is the upper part of the animal. And somewhat, SOME, somewhat, ఏదో విధముగా. Mongoose, MONGOOSE, yes, we know that it is animal. Now, all tyrants realize that one day amongst their many victims there is sure to be one who rises against them and strikes back. All tyrants realize that one day, R to start chesa, one day amongst their many victims, RP, there is sure to be one who rises against them and strikes back. So that, my dear friends, R tarvata P undali, P tarvata Q undali. Third option మీరు ఒక్కసారి చదువుకోండి. All tyrants realize that one day amongst their many victims there is sure to be one who rises against them and strikes back. That is RPQ. Question number 10 మిత్రమా, passive and active అడుగుతున్నాడు. చూడండి మిత్రమా, has been hacked అంటున్నాడు. ఎవరు హ్యాక్ చేశారో చెప్పలేదు. The manager's bank account has been hacked. హూ హ్యాక్డ్, ఎవరు హ్యాక్ చేశారు తెలియదు అంటే సబ్జెక్ట్ లేదు. వాట్ హ్యాక్డ్, దేనిని హ్యాక్ చేశారు? ద మేనేజర్స్ బ్యాంక్ అకౌంట్, ఆబ్జెక్ట్. ఆ విధంగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఎవరో తెలియనప్పుడు మనము సమ్వన్తో స్టార్ట్ చేస్తాం. సమ్వన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఫోర్త్ వన్. అదేవిధంగా మిత్రమా, రూల్లో మాట్లాడుకుంటాం మనం. హవార్ హ్యాజ్ ప్లస్ V3 ఉన్నప్పుడు దట్ కెన్ బి రిటన్ యాజ్ హవార్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V3. సో దట్ హవార్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V3. సో హవార్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V3 వాడిచ్చినాడు. హ్యాజ్ బీన్ హ్యాక్డ్, అది వాడిచ్చినటువంటిది. మనం అప్లై చేయవలసినది హ్యాజ్ ప్లస్ V3. సో దట్ సమ్వన్ has hacked the manager's bank account. ఒక్కసారి దాన్ని రీరైట్ చేద్దాం. The manager's bank account has been hacked. అదిగో has been hacked. సో సబ్జెక్ట్ లేనప్పుడు సబ్జెక్ట్ గా someone అనే పదాన్ని ఇక్కడ తెచ్చుకున్నాడు. 11th one. ఎస్, డిసీజ్డ్. ఇదే కరెక్ట్ నాన్న. డిసీజ్డ్ అంటే డైడ్ అని అర్థము, మరణించినాడు. చాయిసెస్ లో ఐ అవసరం లేదు. ఆంగ్లికన్, ANGLECAN అని అంటున్నాడు. ఆంగ్లికన్ అండ్ LI ఉండాలి ఇక్కడ. సో ఇదేంటయ్యా అంటే రిలేటెడ్ టు చర్చ్. థ్యాంక్ఫుల్ లో ఒక L అవసరం లేదు. పర్ఫెక్ట్ వర్డ్ ఏమొచ్చిందయ్యా అంటే డిసీజ్డ్. సినానిమ్ కావాలంటే 12th one లో అడుగుతున్నాడు. న్యూట్రిషియస్ గా ఉంది అని అంటున్నాడు. సూపర్లేటివ్ అంటే చాలా గొప్పదని, ఎక్సెప్షనల్ అన్నా కూడా చాలా గొప్పదని, సబ్స్టాన్షియల్ అంటే ఎంత కావాలో అంత, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. సో దానికి విలువైనటువంటి ఎవిడెన్స్ మాట్లాడినప్పుడు సబ్స్టాన్షియల్, దానికి ఆపోజిట్ ఇన్సబ్స్టాన్షియల్, సరిపడకుండా, ఇన్యాడిక్వేట్ గా. మరి న్యూట్రిషియస్ అనే పదానికి సినానిమ్ ఎవరవుతారయ్యా అంటే నౌరిషింగ్ అనే పదం అవుతుంది. 13th one. ఎ పిక్చర్ పెయింట్స్ 1000 words అంటే అర్థం ఏమిటండి? 1000 పదాల యొక్క అవసరం లేదు, ఒక పిక్చర్ సరిపోతుంది అంటున్నాడు. ఎ పిక్చర్ పెయింట్స్ 1000 words. పిక్చర్ మాత్రమే 1000 పదాలలో చెప్పవలసింది ఒక పిక్చర్లో చెప్పవచ్చు. An image
of a subject conveys its meaning or essence more effectively than a description does. ఒక పారాగ్రాఫ్ కన్నా ఒక చిత్రం చాలా ఎక్కువగా చెప్తుంది, ఒక ఆర్ట్ ఎక్కువ చెప్తుంది అన్నాడు. కాబట్టి ఫస్ట్ వన్ అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ఏ బ్యూటిఫుల్ సైట్ కాదు. ఏ పెయింటర్ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ బెటర్ దాన్ ఏ రైటర్, అది కూడా కరెక్టే. ఏ బ్యూటిఫుల్ పోయం క్రియేట్స్ ఏ మెంటల్ పిక్చర్ కాదు. ఫస్ట్ వన్, అన్ ఇమేజ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ కన్వేస్ ఇట్స్ మీనింగ్ ఆర్ ఎసెన్స్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ ఏ డిస్క్రిప్షన్ డస్, దానినే తీసుకుందాం. ఇక్కడ పెయింటర్ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ బెటర్ దాన్ ఏ రైటర్ కాదు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ ఆప్షన్. 14th one, the government allocated rupees 1000 crore for, ఎస్ దేనికోసం, రిసరక్షన్ అంటే మరలా పుట్టుకు రావడము అని అర్థము, అది కాదు. రివైవల్ కాదు, రిజంప్షన్ కాదు, దట్ ఈజ్ రిస్టోరేషన్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని రీస్టోర్ చేయడం కోసమని ద గవర్నమెంట్ అలోకేటెడ్ 1000 crore rupees. So that I am going with restoration of historical monuments. He says that he has done engineering besides an MBA. Absolutely right. He says that, correct. He has done engineering, correct, besides an MBA. MBA తో పాటుగా అది మాత్రమే కాకుండా అతను ఇంజనీరింగ్ కూడా చేశాడు. సో దట్ నో ఎర్రర్ మిత్రమా, దట్ ఈజ్ 4th ఆప్షన్. పుట్ యువర్ ఓన్ హౌస్ డాష్ ఆర్డర్ బిఫోర్ ప్రీచింగ్ అదర్స్. ఇతరులకు నీతులు చెప్పే లోపు నీ ఇంటిని నువ్వు ఆర్డర్లో పెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకోవయ్యా అంటున్నాడు. ఎస్, పుట్ యువర్ ఓన్ హౌస్ ఇన్ ఆర్డర్ బిఫోర్ ప్రీచింగ్ అదర్స్. ఇతరులకు ప్రీచ్ చేసే లోపు, దానికంటే ముందు నీ ఇంటిని చక్కదిద్దుకో అన్నాడు. కాబట్టి ఇన్ ఆర్డర్, పుట్ యువర్ ఓన్ హౌస్ ఇన్ ఆర్డర్ బిఫోర్ ప్రీచింగ్ అదర్స్. వినోద్ సెడ్ టు మీ, హ్యాజ్ యువర్ బ్రదర్ రిటర్న్ ఫ్రమ్ దుబాయ్, అది క్వశ్చన్. సెడ్ టు మీ కాదు, ఆస్క్డ్ అవ్వాలి. హ్యాజ్ యువర్ బ్రదర్ రిటర్న్ ఫ్రమ్ దుబాయ్ అనేది క్వశ్చన్, ఇంట్రాగేటివ్. అది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవ్వడం వలన ఇఫ్ గాని వెదర్ గాని కంజంక్షన్ అవ్వాలి. సో వినోద్ ఆస్క్డ్ మీ ఇఫ్ యువర్ బ్రదర్ అన్నాడు, ఎవరి బ్రదరో తెలియదు కాబట్టి మై బ్రదర్. హ్యాజ్ రిటర్న్ అన్నాడు, హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ దుబాయ్. సెకండ్ ఆప్షన్ చూడండి. వినోద్ ఆస్క్డ్ మీ ఇఫ్ మై బ్రదర్, యువర్ బ్రదర్ ఎలా మారిందయ్యా, మై బ్రదర్. హ్యాజ్ రిటర్న్ ఏమైందయ్యా, హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ దుబాయ్. వినోద్ ఆస్క్డ్ మీ ఇఫ్ మై బ్రదర్ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ దుబాయ్, దట్ ఈస్ ద సెకండ్ వన్. అబ్సల్యూట్లీ రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 18th one. చాలా పెజరేటివ్ గా ఉన్నాడు అంటున్నాడు, దానికి యాంటనిమ్ కావాలి అన్నాడు. పెజరేటివ్ గా ఉన్నాడు అంటే చాలా పొగుడుతూ ఉన్నాడు, చాలా పద్ధతిగా ఉన్నాడు అని అర్థము. దానికి యాంటనిమ్ కావాలి అంటే రూడ్ గా ఉన్నాడు అని. కాంప్లిమెంటరీగా ఉన్నాడు అంటే ప్రైజింగ్ అని అర్థము, ఆర్ ప్రైజ్ అని అర్థము. కాంప్లిమెంట్ ఇస్తున్నాడు, ఫ్లాటర్ చేస్తున్నాడు. డెరిజివ్ అన్నా, చీకి అన్నా ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అని అర్థం. ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, అమర్యాద అని అర్థం. ఎస్. సో పెజరేటివ్ అనే పదానికి ఆంటనిమ్ గా రూడ్ అనే పదాన్ని తీసుకోండి. ట్రాన్సియంట్ అంటే మారిపోతూ ఉన్నది అని అర్థం, ఒకలా లేదు అని అర్థం. సో ట్రాన్సియంట్ గా ఉంది అని అంటున్నాడు. లాసరేట్ అంటే అర్థం ఏంటయ్యా, దట్ ఈజ్ ఎ డీప్ కట్. మారిపోతోంది, తక్కువ కాలం ఉంటోంది కాబట్టి ఎఫిమెరల్. ట్రాన్సియంట్ అనే పదానికి అర్థం ఇక్కడ షార్ట్ లివింగ్ అయింది. ఈ రోజు ఉన్నది రేపు లేదు, రేపు ఉన్నది ఎల్లుండలేదు, రోజు రోజుకి మార్పు చెందుతోంది. ట్రాన్సియంట్ దట్ ఈజ్ ఎఫిమెరల్. పర్పెచువల్ గా లేదా ఎంజ్యూర్ అవుతోంది, శక్తిని తెచ్చుకుంటోంది, ఎంజ్యూరింగ్ అని అర్థము. సో అవేమీ కాదు, ట్రాన్సియంట్ అంటే అర్థము ఎఫిమెరల్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, వన్ మోర్ టైం. ఎవిడ్ అని అంటున్నాడు. ఎవిడ్ అంటే ఇంట్రెస్టెడ్ అని అర్థం. దేని మీదేనా, ఎంతూజియాజం.
షో ఇంట్రెస్ట్. మరి దానికి ఆపోజిట్ ఏమవుతుందంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, lack ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ అపథెటిక్. lack ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ అపథెటిక్. డిజైరస్ గా ఉన్నాడంటే చెయ్యాలన్న కోరికతో ఉన్నాడు, డివోటెడ్ గా ఉన్నాడంటే చెయ్యాలనే ఉద్దేశంలో ఉన్నాడు, ఫెనటికల్ గా ఉన్నాడంటే చాలా ఇష్టంగా ఉంది. అవన్నీ ఎవ్రీడే అవుతాయి. మరి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందయ్యా, అతనికి చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు, అపతి ఉంది, అపథెటిక్ గా ఉన్నాడు అతడు. 21. The preacher challenged hundreds of thousands of young people who gathered in a Polish meadow. అది హ్యూజ్ మీడో కాదు, జిజాంటిక్ పచ్చిక బయలు అని అర్థం. కాబట్టి దాన్ని స్ప్రాలింగ్ పాలిష్ మీడో. టు రిజెక్ట్ బీయింగ్ ఏ లేజీ టొమాటో కాదు, లోఫర్ కాదు, కోచ్ పొటాటో. who retreats into video games and computer screens and instead engage in social activism and politics to create a more just world. అందరూ స్ప్రాలింగ్ పోలిష్ మూడోలో కూర్చున్నారు. కౌచ్ పొటాటో అయ్యే ఉద్దేశం లేదు, యాక్టివ్ గా ఉందామని అనుకుంటున్నారు. డాష్ హిజ్ స్పీచ్, ఎస్, పెప్పరింగ్ హిజ్ స్పీచ్ విత్ డాష్. ఎండోయింగ్ కాదు, షవరింగ్ హిజ్ కాదు, గ్లోరిఫైయింగ్ కాదు. దే ఆర్ లిజనింగ్. పెప్పరింగ్ హిజ్ స్పీచ్ విత్ డాష్ అంటున్నాడు. పెప్పరింగ్ హిజ్ స్పీచ్ విత్ కాంటెంపరరీ లింగో. ఆనాటి కాంటెంపరరీ లింగో అంటే ఆ యాసలో, ఆ భాష మాట్లాడేవారు ఆ భాషని ఆ యాసలో మాట్లాడుతున్నారు అనడానికి కాంటెంపరరీ లింగో అన్నాడు. ఓకే, కాంటెంపరరీ లింగో. Peppering his speech with contemporary lingo. The 79-year-old Pope, despite a long day of public appearances, addressed his eager audience with enthusiasm yesterday on warm summer night. Pope Francis spoke of a dash that comes from merely seeking convenience, selfishness that comes, panic కాదు, calamity అయి ఉండకపోవచ్చు, from confusing happiness with a complacent way of life that could end up depriving people of the ability. Yes, depriving the ability అన్నాడు కాబట్టి అది సెల్ఫిష్నెస్ కాదు. yes, that is paralysis. That is paralysis. One more time, my dear friends. 21. The preacher challenged hundreds of thousands of young people who gathered in a sprawling Polish meadow టు రిజెక్ట్ బీయింగ్ ఏ కౌచ్ పొటాటోగా ఉండే ఉద్దేశం లేదు వాళ్ళకి. కౌచ్ పొటాటో అంటే ఏంటో అర్థం చెప్తున్నాడు. హూ రిట్రీట్స్, ఎవడైతే అన్నీ వదిలి రిటైర్ అయిపోయి వెనక్కిపోతాడో, ఇంటూ వీడియో గేమ్స్ అండ్ కంప్యూటర్ స్క్రీన్స్ అండ్ ఇన్స్టెడ్ ఎంగేజ్ ఇన్ సోషల్ యాక్టివిజం అండ్ పాలిటిక్స్ టు క్రియేట్ ఏ మోర్ జస్ట్ వరల్డ్. ఎస్, పెప్పరింగ్ హిజ్ స్పీచ్ విత్, ఎలాగయ్యా, పెప్పరింగ్ హిజ్ స్పీచ్ విత్ కాంటెంపరరీ లింగో, ఆనాటి ప్రజలకు అర్థమయ్యేటువంటి ఆ యొక్క డయలెక్ట్లో, ఆ స్లాంగ్లో. ద 79-year-old Pope, despite a long day of public appearances, addressed his eager audience with enthusiasm yesterday on a warm summer night. Pope Francis spoke of a paralysis that comes from merely seeking convenience, from confusing happiness with a complacent way of life that could end up depriving people of the ability to determine their own fates. So that, my dear friends, one more time, then myself అనకూడదని I అనాలని నేర్చుకున్నారు. టెంజింగ్ నార్గే క్రియేటెడ్ హిస్టరీ ఆన్ May 29. ఆర్తో స్టార్ట్ అయింది కాబట్టి RQP, కేక్ ఆఫ్ పీస్ అంటే సంథింగ్ ఈజీలీ అచీవ్డ్. ఎస్, దీన్ని జడ్జిమెంటల్ అంటామని. హ్యాజ్ ఫాలెన్ అవుట్, అబ్సల్యూట్లీ రైట్. దేన్నైనా బలవంతంగా సాధిస్తే ఎక్స్టార్షన్ అంటారని. ఎస్, వాజ్ ఎనీ బ్రైటర్ కాదు, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 కాబట్టి హ్యాడ్ బీన్ బ్రైటర్ అని. ఇన్ఫెర్నల్, FERNAL, డోర్సల్లీ సమ్వాట్ మంగూస్ నేర్చుకున్నాం.
ఆల్ టారెంట్స్ రియలైజ్ దట్ వన్ డే అమాంగెస్ట్ దేర్ మెనీ విక్టిమ్స్ అన్నప్పుడు ఆర్ పీక్యూ అవ్వాలి, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ అని. ఇక్కడ హ్యాజ్ బీన్ హ్యాక్డ్ అనేది హ్యాజ్ హ్యాక్డ్ అవ్వాలని. డిసీజ్డ్ డెత్, ఎస్ న్యూట్రిషియస్ అనే పదానికి నరిషింగ్ వాడాము. ఎ పిక్చర్ పెయింట్స్ 1000 words అంటే ఒక ఇమేజ్ ఒక డిస్క్రిప్షన్ కన్నా గొప్పదని. దేనికి వాడుతున్నారా అంటే రిస్టోరేషన్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. ఇక్కడ బిసైడ్స్ నో ఎర్రర్, ఇన్ ఆర్డర్. వినోద్ ఆస్క్డ్ మీ ఇఫ్ మై బ్రదర్ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ దుబాయ్, థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. పెజరేటివ్ అనే పదానికి ఆపోజిట్ రూడ్. ట్రాన్సియెంట్ అంటే తక్కువ కాలం ఉండేది ఎఫిమెరల్. అండ్ ఎవిడ్ అంటే ఎంతూజియాజము ఇంట్రెస్ట్ అని అర్థము. ఆపోజిట్ వర్డ్ ఎపథెటిక్. మై డియర్ ఫ్రెండ్స్, బై దిస్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 111 CHSL Tier 1 is over. Thank you very much. Meet you again.